చెప్పు చేతల్లో అన్నలు మారిపోయారు. రాజుగారు చెప్పిన పనులన్నీ క్రమంగా చేసుకుని వెళ్ళిపోతారు. దేవుడి స్తోత్రం. వారు 10,000 జీతం అంటే 15,000 రాజుగా చేశారు. దేవుడి స్తోత్రం. ఈ దావీదు చాలా చిన్నవాడిగా ఉన్నాడు. కేవలం వృత్తి గొర్రెలు కాసుకొని ఉన్నాడు. ఈ అడవుల్లోకి వెళ్ళిన దావీదు ఒక చెట్టు కింద కూర్చొని నా జీవితాన్ని దేవుడు మెచ్చుకోవాలా, తప్పుడు అన్నలేమో రాజుగారు మెచ్చుకో టార్గెట్ పెట్టుకున్నారు. ఈ దావీదు నా జీవితాన్ని దేవుడు మెచ్చుకోవాలి, నా తండ్రి మెచ్చుకోవాలి, నా ప్రభువు మెచ్చుకోవాలి, నేను ఎలా ఉంటే దేవుడు అనుకుని ప్రయత్నాలు చేయడం ప్రారంభించాడు. దేవుడి స్తోత్రం. అనుకున్నాడు నా దేవుడికి కోడి కూర చాలా ఇష్టమా, ఆలోచించాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడికి మోట్లెత్తే మెచ్చుదా అను దేవుడి స్తోత్రం. అన్ని ఆలోచించాడు. దేవుడి స్తోత్రం. చివరికి అనుకున్నాడు దేవుడు చెప్పింది దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడికి చాలా ఇష్టమైంది ఆయన మాట వినడం. నా దేవుడు నా జీవితాన్ని మెచ్చుకుంటే నా బతికిలగా ఉండదు. నా దేవుడు మెచ్చుకుంటే నా జీవితం మీద సాగదు. నా దేవుడు మెచ్చుకుంటే ఆయన ఎక్కడో పెట్టడానికి ఆలోచించిన దావీదు ప్రతి రోజు కూడా నేను ఏమి చేస్తే నా తండ్రికి మెప్పు ఆలోచించి అలా మారిపోయాడు. దేవుడి స్తోత్రం. సోదరా, రాజుగారు మెప్పు కోసం 8 సంవత్సరాలు కష్టపడ్డ వారి జీతాలు 15,000 పెరిగితే నా తండ్రి మెచ్చుకోవాలి అనుకున్న దావీదు జీవితం రాజుగా మారిపోయింది. దేవుడి స్తోత్రం. క్యూలు పోస్ట్ లేదు నాన్న, సైనిక పోస్ట్ కాదు, దేశాన్ని పరిపాలించే రాజుగా దావీదు జీవితం మారిపోయింది. సైనికులకి సిటికెత్తే అధికారిగా మారిపోయాడు. కోట్లాది ఆస్తికి వారసుడిగా మారిపోయాడు. ఆ దేశంలో ఉన్న ప్రతి దానికి హక్కుదారుగా మారిపోయే కారణం ఒక్క దేవుడి మెప్పు సమస్తానికి వాసు మార్చేసి. దేవుడి స్తోత్రం. ఈ వాక్యం నీ గుండెలొత్తులో ఉండాలి. ఎవరి మెప్పు కోసం పరిగెత్తే వ్యక్తిగా ఉన్నావో ఈ ఉదయకాలం ఆలోచించే. ఎవరి మెప్పు కోసం నానా తంటలు పడుతున్నావో ఆలోచించే. క్రైస్తవుడిగా దేవుడు నమ్ముకున్నవాడిగా నువ్వు దేవుడి మెప్పు కోసం ఆలోచించే వ్యక్తిగా ఉంటే